మరి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి 6వ డివిజన్ రావడం అందరికీ ఏదైతే ఒక్కొక్కడికి హామీ ఇచ్చానో నాకు తెలిసి అయితే 100% నెరవేర్చాను. మీ సమస్య ఇప్పుడు ఒక సమస్య ఇప్పుడు చెప్తాను. మీకు అన్నదానికంటే ఎక్కువగానే అందరికీ అందుబాటు ఉంటున్న విషయంలో మీ ఏలూరు నియోజకవర్గంలో 50 సంవత్సరాల్లో మీరు ఎవరిని కూడా చూడరు. మీ అందరికీ కూడా అంత అందుబాటులో ఉంటూ ఏ పని వచ్చినా సరే ఆ సమస్యను పరిష్కరించడంలో మీ అందరికీ కూడా ఆ రోజున అన్నమాట ప్రకారం చేస్తున్నాను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. అలాగే లోగడ ప్రభుత్వం ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బలవంతం పెట్టి ఆర్పీలతో కూడా బలవంతంగా మీ చేత 35,000 ఇళ్ల గృహాలకైతే కట్టించిందో ఆ 35,000 రూపాయలు మీకు 3,000 మందికి ఈ వారం నుంచి 10 రోజుల లోపు మీకు వస్తాయని చెప్పి గర్వంగా మీ అందరికి కూడా చెప్తున్నా. ఆ రోజున ఏదైతే ఎలక్షన్లో మీ అందరికి కూడా చెప్పాను మీరు ఎందుకు కట్టారన్నా, కానీ మీరందరూ కూడా బలవంతంగా మాకు కట్టకపోతే అది క్యాన్సిల్ అయిపోద్దండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 35,000 మీకు ఇచ్చేస్తున్నారు, మీరు ఇల్లు కట్టరనుకోకండి. ఇల్లు మీకు కట్టించి చెప్పే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు దాంట్లో విషయం ఏ ఇబ్బంది లేదు. మీరందరూ కూడా మీ ఆర్పీ ద్వారా కానీ మీ ఇన్ఛార్జ్ ద్వారా కానీ మీ హౌస్ ఎక్కడ ఉంది, ఏ పరిస్థితిలో ఉందనేది మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు సంవత్సరం పాటు అయింది ఏదైనా వార్డులోకి వెళ్తుంటే అండ్ మాకు ఇల్లు పట్టా ఇచ్చారంటే ఎక్కడ ఉందని మీరు అడుగుతున్నారు. మీరు ఎక్కడ ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ లేదా? మీరందరూ కూడా ఆటోలు వేసుకుని పూజ చేయడానికి మీరందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఒక్కొక్కరికి 2,000 రూపాయలు పంతులను కూడా పెడితే కానీ కుదరదని చెప్పి మీకు కొబ్బరికాయలు కూడా కొట్టించారు. ఇవాళ మేము ఇంటికి వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఆ పట్టా తీసుకొచ్చి మీరు అడుగుతున్నారు. మీరు ఈ సంవత్సర కాలంలో మీ ఎక్కడ ఉంది, ఎప్పుడు మొదలవుద్ది? ఒకటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, ఒకటి ఆల్రెడీ అక్టోబర్ లో మొదలు పెడతారు. ఏదప్పటికీ కూడా మార్చి నెలాఖరికి మీ అందరికీ కూడా కట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే టిట్కోకి సంబంధించి ఎవరైతే డీడీలు కట్టి 2,200 మందికి శాంక్షన్ అయినాయో వాళ్ళందరికీ కూడా దీపావళి అమావాస్య వెళ్ళే నాటికి ఆ ఇళ్ళని కూడా చెప్పడం జరుగుతుంది. మరి క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా వేరే చోటని ఇచ్చారు. క్యాన్సిల్ అయిపోయినా సరే ఆ డీడీ అమౌంట్లు కూడా వాళ్ళ అకౌంట్లో పడితే దాని గురించి మీరేమి ఇబ్బంది పడవలసిన పని ఏమి లేదు. ప్రతి ఒక్కరు కూడా అవగాహన నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ప్రతి రోజున ఈ కార్యక్రమాలు మీ అందరికీ కూడా చెప్తున్నా. అవి కూడా మీకు ఏదైతే 35,000 కట్టారో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, మీ అకౌంట్లో పడిపోతాయి అవి కూడా. అలాగే కొన్ని టెక్నికల్ గా మీకు 300 ఇళ్లకు సంబంధించి కొద్దిగా టెక్నికల్ ఇబ్బంది ఉన్నాయి, వాళ్ళకు కూడా 35,000 వస్తాయి. ఎందుకంటే ఆత్రా దాంట్లో మీరు ఏదైతే పెట్టారో
35,000 రూపాయలు కాంట్రాక్టర్ ముందు వాడుకున్నాడు. అయినప్పటికీ గవర్నమెంట్ ఏదైతే 50,000 వేస్తుందో అందులో నుంచి మీరు 35,000 తీసుకుని 15,000 రూపాయలు ఉండే ఎవరికి ఒక్కలకు కూడా మిస్ అవ్వకుండా గవర్నమెంట్ ఏదైనా ఉంది అని అంటే మీకు లోగడ గవర్నమెంట్ మీ దగ్గర నుంచి దోచుకుంది. మరి 35,000 అంటే మీకు మాటలు కాదు, మీరు అందరూ కూడా తెలుసుకోండి. మీరు ఇంటి దగ్గర కూర్చుంటే మీరేమి నా చుట్టూ తిరగకపోయినా మీ డబ్బులు ఏదైతే ఇప్పిస్తానని చెప్పి మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం మీ అందరికీ కూడా ఒక పండుగ కానుకగా ఇచ్చాను కాబట్టి మీరు అందరూ కూడా మీ సొమ్ము మీకు ఇస్తుంది. గర్వంగా మీరు అందరూ కూడా చెప్పుకోండి, తెలుగుదేశం పార్టీ అంటే ఒక్క రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి వసూలు చేయదు అనేది మీరు అందరూ కూడా తెలుసుకుని ఈ కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ కూడా మీ ఆశీస్సులు ఉండాలి, మీ మద్దతు ఉండాలి. ప్రజా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలను మోసం చేయదు అనేది మీరు అందరూ కూడా తెలుసుకోండి. మోసపు మాటల మటుకు మీరు ఎవ్వరు కూడా నమ్మద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది వరకు ఒకసారి మోసపోయారు, ఒక లెంపకాయ కొట్టారు, మళ్ళీ 2 లెంపకాయలు కొట్టుకోవడానికి మీరు ఎవ్వరూ సిద్ధపడమాకండి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ దీనికి సంబంధించి తెలుసుకోవట్లేదనే ఉద్దేశంతో స్వయంగా నేనే పాంప్లెట్లు ప్రింట్ చేసి మీ అందరికీ కూడా డ్వాక్రా గ్రూపుల ద్వారా ఈ 35,000 మీకు వచ్చేస్తాయని చెప్పి మీకు ఈరోజు పాంప్లెట్ కూడా ప్రింట్ చేసి ఇస్తున్నాం. మీరందరూ కూడా తెలుసుకోండి. ఎవరైనా మీ పక్కన వాళ్ళు కట్టినా కూడా వాళ్ళకు కూడా తెలియపరచండి. ఈ వారం రోజులు 10 రోజుల్లో మీకు అందకపోతే మళ్ళీ మీరందరూ కూడా, ఎందుకంటే అకౌంట్ లో పడిపోవడం మొదలెట్టాక మీ అందరికీ చెప్తారు. ఒకవేళ ఎవరికైనా పడకపోతే మీరు వెరిఫై చేయించుకోండి ఒకసారి. మీరు నిజాలు మీకు ఇల్లు కట్టించేస్తున్నాం, మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లా, మీకు ఏ విషయం వచ్చినా అందుబాటులో ఉంటున్నాం, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు ఇస్తున్నాం. అలాగే మీరు ఆఫీస్కి వస్తే ఏ సమస్య అయినా సరే మీకు తీర్చి పంపిస్తున్నాం. అలాగే ఎవరైనా సరే అవగాహనతో మీరందరూ కూడా ఏది కావాలంటే అది ఫోన్ చేయడానికి కూడా మీకు ఆ స్వతంత్రం వచ్చింది. ఇదివరకు మీరు వెళ్ళాలంటే ఏ రోజున ఉంటాడో ఏ రోజు ఉన్నో తెలియని పరిస్థితుల నుంచి మీ అందరికీ కూడా అందుబాటులోకి వచ్చే ఎమ్మెల్యే వచ్చాడు. మీరు అందరూ కూడా సహకరించింది. ఎందుకంటే ఈ డివిజన్ మీద కూడా నాకు మక్కువ ఎక్కువ. బుజ్జి గారికి ఏదైతే ఈ డివిజన్ నుంచే రాజకీయంగా ఆయన ఎమ్మెల్యే అయినా, రాజకీయంగా మా కుటుంబం ఎదిగినా సరే ఈ డివిజన్ నుంచే కాబట్టి ఈ డివిజన్ ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మీరు అవగాహన తెలుసుకోండి. ఇప్పుడు మీకు చెప్తారు, ఈ కాకపోతే చెప్తారు, అమ్మాయి ఎవరికి ఎందుకు పడలేదు, ఎందుకు మీకు అన్ని ప్రభుత్వ పరంగా అన్ని వస్తున్నాయా, ఇబ్బంది ఏం లేదా? మీకు పట్టా ఉందని దగ్గర ఇప్పుడు కట్టి చెప్తారు మార్చి చెప్పాను అందుకని తర్వాత ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. అందుకని మరి అన్ని మీ దగ్గర కూడా నేను రావాలి కాబట్టి అన్ని ఎమ్మెల్యే వచ్చి చెప్పేదాకా మీరు తెలుసుకోకపోతే అలాగా 1 అంటే 5 పోస్ట్ ఆఫీస్ లో పండి మీకు అకౌంట్ 2 ఓకేనా? పర్లేదన్నారు 2 ఒకటి ఇచ్చేస్తారా మీరు డొనేషన్? ఓకే, కంగారు పడకూడదు. అందరికి అద్దెకి ఇల్లు ఉందా మీకు పట్టాలేదా? పెట్టుకోండి, కొత్త పట్టండి. కొత్త ఇల్లు తీసుకుంటారు, పెట్టుకోండి, అప్లికేషన్ పెట్టుకోండి, మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళి పెట్టుకోండి. సచివాలయంకి వెళ్ళి ఏమొస్తున్నాయి మీకు? పెన్షన్ వస్తుందా? గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా? రేషన్ వస్తుందా? మరి అన్ని వస్తున్నాయి కదా, పడతారు. సరే, అది ఇచ్చేంత కొంతకాలం ఈ రేషన్ అయ్యి ఒక్కొక్కటిగా కట్టుకొస్తున్నాం, అన్ని కడతారు, అన్ని ఒక్కొక్కటి. ఇప్పుడు పూలు కాదు మీరు మీ సమస్యలు అడగడానికి వచ్చినప్పుడు పూలు అయిపోతుంది. 4 సంవత్సరాలు చేసాక అప్పుడు ఎందుకు మీరు పూలు? సరే, బాగున్నాయా? అన్ని బాగుందా? నువ్వు ఆనందం అన్నావా లేదా చెప్పు. కొత్తది వేసారా? ఇది తీసే ఇచ్చేస్తాము. ఇక దానికి పెట్టలేదా? వ్యర్థ అవుతుందంట వాళ్ళకి. దాని మీద చెప్తాను. కొబ్బరి చెప్పండి. తల్లికి వందనం పడిందా? ఓకే, మీరు ఎవరు తిరగకోకుండా అన్ని జరుగుతాయి. మామూలుగా సదరన్ సర్టిఫికేట్ రావాలి, అది పర్సంటేజ్ మరి అది కూడా పెట్టినప్పుడు ఎంతమందికి ఇవ్వగలుగుతాడు ఆయన మటుకు?
పని చేసుకోగలదుగా, మాట రాపైన పని చేసుకోగలదుగా, తిప్పుకోగలవా? అలాగే ఇస్తాను, నువ్వు తిప్పుకోగలంటే ఇస్తాను. ఇష్టపండి అమృతం రాసుకున్నా తిప్పుకోగలవు కదా, తిప్పుకోగలిగి ఇస్తారు. పూలు వేయకూడదు నువ్వు శుభ్రంగా. బాగుందా? వేస్ట్ అయిపోతాయి. నువ్వు శుభ్రంగా అన్నా క్యాంటీన్ భోజనం కూడా అన్నా క్యాంటీన్ లో తింటున్నావా? బాగుందా? శుభ్రంగా ఆనందంగా ఉన్నావా? ఓకే చెప్పండి. వచ్చింది నీకు టిక్కు వచ్చింది, నీకు కట్టించి చాలా నీకు అవసరం, నీకు కట్టించి దీపావళి టైం చెప్పారు కానీ డిసెంబర్ నెల నీకు ఇల్లు చెప్తారు. నువ్వు ఎవరి దగ్గర తిరగని వస్తుంది. మనకి ఓపెన్ అవ్వాలి, 2 నెలలు అయిన తర్వాత పెట్టుకుంటాం. రేషన్ అది వస్తుందా? పిల్లలు ఉన్నారు మీకు? తల్లికి వందనం. అమ్మఒడి అంటే లాగేసుకుంటాం. పడిందా? మీకు వందనం పెట్టాం పిల్లల్ని చదివించమని. ఓకే, ఎంతమంది పిల్లలు? 2కి పడిందా? హ్యాపీగా మరి పడ్డాను అయితే బాగా చదివించుకోండి శుభ్రంగా. రేషన్ ఇల్లుందా? సొంతంగా పెట్టుకున్నట్టు ఇల్లు కూడా ఇస్తారు మీకు. చదివించి పిల్లలు బాగా 35,000 ఇచ్చేస్తారు. మా అన్నకి ఇల్లు కూడా కట్టించేస్తారు. ఏ పొజిషన్ లో ఉందో కూడా మీకు అన్ని తెలుసుకుంటారు. మీటింగ్ పెట్టి చెప్తాను, ఆర్పిల్ మీటింగ్ పెట్టి ఏ పొజిషన్ ఉందో చెప్తాను. ఏమ్మా చెప్పండి. సరే నువ్వు ఇక జరిగిపోయిన దీనికి అసలు 2,30,000 ఇస్తారు. ఇల్లు కట్టించేసుకో, ఏ పొజిషన్ లో ఉందో చూసుకో, ఏ పొజిషన్ లో ఉందో చూసి కట్టించేసుకో. నీ డబ్బులు కట్టిన డబ్బులు నీకు అకౌంట్ ఇంకేమి ఇబ్బంది కాదు. 35,000 కట్టిన వచ్చేస్తాయి. డిసెంబర్ లో పెట్టి సార్ మీకు రాసిచ్చి పేరు రాసి డిసెంబర్ లో మొదలు అవుతాయి. దాని మీద రాసి ఇస్తే వాళ్ళు గుర్తుంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి అన్ని నెంబర్ కూడా అమ్మా ఎక్కడ ఇచ్చినా ఆ ఫ్యామిలీ అంతా కలిపి 9,000 ఇల్లు కడతారు. శుభ్రంగా మీకు ఏమవుతుంది? రోడ్లు అన్ని అందరూ ఇలాగే ఎలా ఉందో కాలనీ అలాగే అయిపోతుంది. ఎక్కడ ఇచ్చినా ఎక్కడో ఇచ్చిన అన్ని కట్టిస్తారు. మీకే అన్ని బాగున్నాయా లేదా? ఏంటి మీకు ఇల్లుందా? 2,30,000 ఇస్తారు మీకు. మీరు కట్టించి అప్ చెప్తారు. మీరు ఏ పొజిషన్ లో ఉందో చూపించుకోండి. ఒకసారి చూపించుకుంటే ఇది అవుతుంది. రేషన్ వస్తుందా? రేషన్ పిల్లలు ఉన్నారా? పెద్దలు అయిపోయారా? డిసెంబర్ లో మొదలు పెడతారు మీరు. దానికోసం తక్కువ ఉంటుంది. అదేదో కంగారు పడుతుంది. ఎందుకంటే అందరూ పుట్టిన పరిశ్రమల లాగా ఎవరు మూడు నెలలకు ఒకసారి శుభ్రం చేసి చూడండి ఎలా ఉంది. చాలా బాగుంది. ప్రతి 3 నెలలకి శుభ్రం చేస్తే కొంచెం నీట్ గా ఉంటుంది. జాబులు అన్ని వచ్చేస్తాయి. చూడండి ఎలా ఉంది ఒకసారి. ఇదేమన్నీ పాములు వచ్చేస్తాయి. ఎన్నిటికి సమాధానం కొత్త పెన్షన్ 2 లక్షల పెన్షన్ ఎవరికి ఇస్తున్నారో చెప్తే మీరు కూడా 2 లక్షలు 2020 నుంచి భర్త ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ప్రభుత్వం 4 సంవత్సరాలు ఒక్కడికి కూడా ఇవ్వాలి. ముందు వాళ్ళకి ఇవ్వడం ధర్మం అనే ఉద్దేశంతో 2 లక్షల పెన్షన్లు భర్త చనిపోయిన అంటే అలా కాదు, వాళ్ళ ఆయనకి వస్తూ ఆవిడకి వాళ్ళ అబ్బాయి
ఆన్లైన్ లో ఫోటో చూపిస్తున్నాను, అదే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్టు, అదా అందువల్ల ఆవిడ రావట్లేదు. అది తీయించాలి, తీయించాలి. మరి అది మీరే చేయాలి. మరి నేనే చేయను, ఇంకా మీరు వస్తే చేయిస్తా. అది ఇప్పుడు వాళ్ళ తల్లికి వందనం పడలేదన్నారు, వెరిఫై చేస్తే వచ్చింది. ఆ ఉద్యోగం కావాలన్నాడు. ఇవాళ నేను ఇంటర్వ్యూలు జరిగినాయి, మరి ఇంట్లోకి వచ్చిన ఉద్యోగం మీరు కూడా కాదమ్మా, మీరు కూడా నేను మీకు అందుకే తెలియజేయడానికి మీకు వచ్చా. మీరు వచ్చినప్పుడు నేను అనేది మీరు అక్కడికి వస్తే ఆఫీస్ దగ్గరికి వస్తే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లోనే మీకు ఇంటర్వ్యూ ఎప్పుడనేది వస్తుంది. 3 నెలల నుంచి పెట్టుకునే వాళ్ళందరికీ 3,500 ఉద్యోగాలు ఇచ్చారు. మీరు అందులో వెళ్తే 10,000 నుంచి 40,000 రూపాయల దాకా ఇచ్చారు. మీకు కాదు, మీకు కాదు, నేను చెప్తున్నా డిగ్రీ చదివిన వాళ్ళకి. మీకు కొత్త మీరు ఈ లోపు తీయించాలి. మీరు సచివాలయంలో తీయించండి. మీరు ముందు అది తీస్తే ఇన్కమ్ ట్యాక్స్ తీస్తే మీరు కొత్తగా వచ్చినప్పుడు అప్లై చేయడానికి ఎవరు అలా ఏముంటుంది చెప్తారు. అది కుదరదు, గవర్నమెంట్ డిగ్రీ చదివిన అప్లై చేసిన అందరికి రాబోతుంది. ఎక్కడన్నా అవుతుంది పెన్షన్ రావాలి, ఆధార్ కార్డు ఎదురు చూసుకోవాలి వచ్చేదాకా. మళ్ళీ ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇచ్చారా లేకపోతే ఏది ఇవ్వలేదు. ఇచ్చారు చూస్తా. అదే ఒక్కసారి చూసిరండి. అందుకనే మీకు అదే అవగాహన కోసం చెప్పాం. ఇస్తారు మీకు 2,30,000 పెట్టి కట్టిస్తారు. మీరు కట్టుకున్నా ఇదేం రూపాయి పడదాం. మీకు అందరూ ఇల్లు ఎక్కడో ఉందని అనుకోవద్దు. అంతా ఖాళీ కట్టినట్టు కట్టేస్తారు. 9,000 ఇల్లు కడతారు. అందరూ ఇంటి పక్కన ఇల్లు ఉంటే డ్రైనేజ్ ఉంటాయి, రోడ్లు ఉంటాయి, అన్ని కడతారు. మీరు కట్టించుకోండి వద్దని వస్తే తర్వాత పెద్దది అయిపోయిన తర్వాత ఇదేంటో కట్టించుకోలేదు అనుకుంటారు. చేతి పట్టుతో శుభ్రంగా మీరు కట్టించుకోవాలి. ఇష్టం అయితే గవర్నమెంటే కడితే మీకు ఇష్టమైతే మీరు కట్టుకున్నా కట్టుకోవచ్చు. మీ 35,000 ఇచ్చేస్తారు. వీళ్ళతో సంబంధం కట్టేసిస్తాం. మీ 35,000తో పనేమి లేదు, అందుకే మీకు ఇచ్చేస్తాం. ప్రజలకు ఉపయోగపడిన పని ఏదైనా ప్రభుత్వం చేస్తుందా చెప్పండి? లేదు కదా. దుర్వినియోగం చేయండి. అన్నా క్యాంటీన్ పెట్టి అందరికి ఉపయోగపడతారు. రోడ్లు వేస్తున్నాం, ముందు మెయిన్ రోడ్లు వేస్తున్నాం. ఏ డ్రైన్ అయినా ఏదైనా ఏది కావాలంటే అది ముందు మీకు అందరికి ఇల్లు. మేము కూడా వాళ్ళ ఆఫీసర్ని మేము ఆపేయచ్చు. మేము ఆపట్ల మిమ్మల్ని అందరినీ కట్టుకోమని చెప్పి ఎడ్యుకేట్ చేస్తాం. మీరు అక్కడెక్కడో ఇచ్చారు ఆగండమ్మా అని మిమ్మల్ని ఇదేం చేయండి. మీరు అందరం కూడా ఎక్కడైతే ఉన్నాయో దాన్ని ఉపయోగించుకోండి అని చెప్తాం. మీకు అక్కడే కాదు, ఇల్లు స్థలం ఎక్కడున్నా ఏలూరులో 2,50,000 ఇస్తాం. మీ సొంత స్థలం ఉంటే 2,50,000 ఇస్తారు కట్టుకోవడం. అసలు శుభ్రంగా చేయిస్తా. మీ సీసీ కెమెరాలు పెట్టిస్తా. దాని గురించి అవసరం లేదు. మీకు శ్మశానం బాగు చేయించి ఇస్తా. నువ్వు పెన్షన్ ఆధార్ కార్డు మార్చుకొని నీకు ఇక్కడికి వస్తుంది రాయించి. భాష గారు దానికి ఏం చేస్తారంటే ఎస్పీ గారు లింకులు కలిపేమన్నారు దేనికైనా సరే. వీళ్ళు ఏంటంటే గంజాయి తాగే వాళ్ళు కోసం అని అంటారు. ఎక్కడ వేస్తే బాగుంటుందని చూసుకుని మీరు ఆ 2 కెమెరాలు మీరు ఫిక్స్ చేసుకోండి. డ్రోన్ కూడా వస్తుంది సార్, దాంట్లో డ్రోన్ కూడా వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా శ్మశానం నేను క్లియర్ చేస్తే అంటే ఎవరు వచ్చినా వీళ్ళు మరి తాగి వస్తారు కాబట్టి వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో. ఓకేనమ్మా. అన్ని కూడా మీకు ఏదన్నా పెద్ద సమస్య వస్తే 2 అడుగులు వేస్తే నా ఇల్లు. అది సంవత్సరం అయింది నిద్రపోయి. ఒకసారి వచ్చి చూడండి. చంటి గారు అంటే తెలుస్తుంది. చంటి గారు అంటే తెలుస్తుంది. 2 ఒకసారి మీ అందరికి మాట అన్నాను కాబట్టి మీరు 65,000 మెజార్టీ ఇచ్చారు. మరి అందుకనే అందుకే మీకు చిన్ని సమాధానం చెప్తున్నాను. అది సర్లే అమ్మా అయిపోయింది. మీ అందరికి అర్థమైతే చెప్పానా? మీరు కూడా అర్థం చేసుకుంటే మీరు కూడా ఇప్పుడు గేసే కాళ్ళు ఎరిగిపోతున్నాయి. అప్పుడు సంగతి అప్పుడు చూడాలి. మీరు అయిన దానికి మీ రుణం తీర్చుకోండి. తర్వాత అవి వెరిఫై చేస్తున్నారు.
అందరూ మీలాగా ఆలోచిస్తే అందరూ నీలాగా ఆలోచించుకోమ్మా. ఒకసారి ఆగా ఒకసారి ఇచ్చేపు ఓకే. వస్తానమ్మా. ఓకే సార్. మీ పిల్లలు లేరా? మీ ఆయన గారు ఏం చేస్తారు? రాసుకో పేరు సదరన్ రాయిస్తారు. ఎవరినో తీసుకురమ్మని ఆఫీస్కి తీసుకురమ్మని. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.